నానమ్మ, అదిగో వదిన ఫోను అక్కడ ఛార్జింగ్ పెట్టుంది. దేవుడో, పల్లవి చిన్నప్పటి ఫోటో దాని ఫోన్లో ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అది వీళ్ళు చూసారంటే పల్లవి గుండమ్మ కూతురన్న విషయం బయట పడిపోతుంది. ఎలా ఇప్పుడు ఏం చెయ్యాలి? ఫోన్ లాక్ చేసి ఉంటుంది కదండి. దాని లాక్ నాకు తెలుసు బాబు. చూసావా, ఫోన్ లాక్ కూడా నీ పేరు పెట్టుకుంది. జీ అంటే గుండమ్మ. ఇదిగో ఓపెన్ అయింది. ఏయ్ మొద్దుదానా, చూసుకోకుండా వచ్చి మీద పడిపోతావేంటి? ఫోన్ పడిపోయింది చూడు. మా గుండమ్మని చూసిన ఆనందంలో చూసుకోలేదు బామ్మగారు. ఇదేంట్రా ఫోన్ ఓపెన్ అవట్లేదు? ఇటివ్వు. హ్యాంగ్ అయిపోయింది నానమ్మా. ఎంత పని చేసేవే? ఇంకా సేపట్లో నిశ్చితార్థం పెట్టుకునేటప్పుడు పల్లవి ఫోన్తో మీకేం పని? ఏం పని అంటే? అమ్మా, అదిగో పల్లవి వస్తుంది. ఈ చీరలో ఎంత బాగుందో చూడండి. ఎలా ఉందమ్మా? కూతురు పెళ్లి కూతురు అయినట్టుంది. వదలండ్రా, నన్నెందుకు తీసుకెళ్తున్నారా? ఆ భిక్షపతిగా నన్ను తీసుకురమ్మని చెప్పాడా, లేదంటే నన్ను డైరెక్ట్ గా వేసేయమని చెప్పాడా? అలా చూడకండ్రా, నాకు భయం వేస్తుంది. సూపర్ బ్రో,
కిడ్నాపర్స్ లాగా భలే యాక్ట్ చేశారు. అందుకే సార్ మా పర్ఫార్మెన్స్ నచ్చింది కాబట్టి మేడం గారితో చెప్పి ఇంకొక 1000 రూపాయలు ఎక్కువ ఇప్పించండి సార్. డెఫినెట్లీ. ముందు నీ ఫోన్ ఇలా ఇవ్వు. హలో మమ్మీ, చరణ్, ఎక్కడున్నావు నాన్న నువ్వు? నువ్వు అరేంజ్ చేసిన మనుషులతో అదే కారులో హ్యాపీగా ఉన్నాను మమ్మీ. గుడ్. లేకపోతే ఆ బంటదానికి నీకు నిశ్చితార్థం చేయాలని చూస్తారా? గుండమ్మ ఎంట్రీ ఇస్తే ఏ ఆటంకాలు రావా? ఇప్పుడేం చేస్తుందో చూద్దాం. అవును మమ్మీ, ఇప్పుడు వాళ్ళ ముఖ చిత్రాలు ఏంటి మమ్మీ? అయోమయంలో కొట్టుకు చేస్తున్నారు. సరే గాని మమ్మీ, ఆ భిక్షపతి గడి మనుషులు సడన్ గా ఎందుకు వచ్చారంటావు? ఎందుకొస్తే ఏంటి, కరెక్ట్ టైంకొచ్చి మనకి బాగా హెల్ప్ అయ్యారు. వాళ్ళు గనక వచ్చి గందరగోళం చేసుండకపోతే వాళ్ళిద్దరూ కూడా నిన్ను తీసుకువెళ్ళడం కొంచెం కష్టమై ఉండేది. అవును మమ్మీ, నన్ను కిడ్నాప్ చేసింది అందరూ భిక్షపతి మనుషులే అనుకుంటున్నారు. కానీ నువ్వు ప్లాన్ చేసావని ఎవ్వరికీ తెలీదు. అవును, చేసింది మనం, కానీ నింద పడింది భిక్షపతి అకౌంట్లో. మన మీద ఆ పల్లవికి గాని గుండమ్మకి గాని ఎలాంటి అనుమానం వచ్చే అవకాశమే లేదు. బావగారు, మీరు ఫోన్ అయితే తీసుకున్నారు కదా? లేదక్షిత, ఫోను ఇంట్లోనే పెట్టొచ్చాను. ఆ పల్లవి గుండమ్మ వాళ్ళు మామూలు కాదు. ఫోన్ తెచ్చుకుంటే ఫోన్ సిగ్నల్ ని వాళ్ళు ట్రాక్ చేసి ఎక్కడున్నా పట్టుకొని తీసుకొచ్చేస్తారు. అందుకే తెలివిగా ఫోన్ అక్కడే వదిలేశా. మంచి పని చేశావురా. ఇక నువ్వు కాంటాక్ట్ చేస్తే ఎప్పుడైనా ఈ నెంబర్కే చెయ్యి. ముహూర్తం సమయం అయిపోయే వరకు కారులోనే నువ్వు సిటీ అంతా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తిరుగు.